మన భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదువుతున్నాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పెను. కాబట్టి ఏవాడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయం. మత్తయి రాసిన శుభవార్త 20వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 16వ వచనం. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు, మొదటివారు కడపటి వారు. మరలా చదువుదాం, బిగ్గరగా చదువుదాం. అందరూ చదవండి మీ భాగాన్ని. ఈ ప్రకారం కడపటి వారు మొదటివారు, మొదటివారు కడపటి వారు. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క రక్తదేహాలలో పాలు పొందే నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, మనం సాధ్యమైనంత తొందరగా దేవుని మనస్సులో ఉన్నటువంటి మాటను మన హృదయంలో వేసుకుందాం. మీరు అటు ఇటు చూడొద్దు, పరధ్యానంలోకి వెళ్ళొద్దు, సమయం అయిపోతుంది అని తొందరపడొద్దు. ఆకాశం మన కొరకే దేవుడు తెరిచి ఉంచాడు. నీకు కనబడుతుందా అత్యున్నతమైన సింహాసనం? అప్పుడు ఆయన స్వరాన్ని నీ హృదయములో వేసుకోగలుగుతావు. రక్షణ లేదనుకో, ఇదే అనుకూలమైన సమయం. ఆయన భూమికి ఆకాశానికి మధ్య అడ్డకరకు నిలువుకరకు వేలాడదీయబడి మనందరి పాపాల నిమిత్తమై ప్రాణం పెట్టాడు. రక్తము కార్చి చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఎవరి వలన రక్షణ కలగదు. ఆకాశము కింద ఇయ్యబడిన ఈ నామముననే మనము రక్షణ పొందవలెను అని లేఖనం సెలవిస్తూ ఉంది. యేసు పరలోకానికి మార్గమును తన శరీరము ద్వారా వేశాడు. నేను తప్ప తండ్రి యొద్దకు, లేదా నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు మరెవ్వడును రాడు అన్నాడు. కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవడం అంటే మతం మార్చుకోవడం కాదు, మనస్సు మార్చుకోవడమే. యేసు మతస్థాపకుడు కాడు, పరలోకానికి ఆయన మార్గమై ఉన్నాడు. నీవు పాపక్షమాపణ పొందకపోతే ఇప్పుడే పశ్చాత్తాపడు, ప్రభువును అంగీకరించు. అప్పుడు ఈ రక్షణ భాగ్యం నీకు వస్తుంది. పాపశాపాలు తొలగిపోతాయి. నరకపు శిక్ష నీ మీద నుంచి కొట్టివేయబడుతుంది. ధన్యుడవుతావు. నిత్య సంతోషం నీ పరమవుతుంది. దేవుని ప్రేమను పొందుకుంటావు.
దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను రక్షించబడి ఉన్నాను అని చెప్తే, మనందరం ఒకప్పుడు అదే స్థితిలో ఉన్నాం, కానీ సిలువ దర్శనం మన కన్నుల ఎదుట ప్రదర్శించబడి మనల్ని ఒప్పింపజేసింది. ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాం. దమస్కు మార్గములో సౌలు చుట్టూ గొప్ప వెలుగు ప్రకాశించి కింద పడ్డాడు. అప్పుడు ఆయన గ్రహించాడు. నువ్వెవడవు ప్రభువా అని అడిగాడు. నేను నీవు హింసించుచున్న యేసును అని ఆయన సమాధానం ఇచ్చాడు. 3 దినాలు అన్నపానాలు మాని ఆయన ఇహ సంబంధముగా గుడ్డివాడిగా ఉన్నాడు. అననీయ వచ్చి అతని కొరకు ప్రార్థించగా అతని కన్నుల నుండి పొరల వంటివి రాలేను అన్నాడు. అతడు దృష్టి పొందాడు. ఇది ఆధ్యాత్మికమైన దృష్టికి ఎన్నడూ కూడా లోకం వైపు చూడనటువంటి దృష్టి అతడు పొందాడు. ఇక్కడ కూర్చున్న నీవు నేను రక్షణ పొందితే మన దృష్టి కూడా తేటగా ఉండాలి. ప్రభు యొక్క రక్తదేహాలు మన ముందుంచబడ్డాయి. నేను ఎప్పుడో రక్షణ పొందాను, బాప్తిస్వం తీసుకున్నాను అని పాలు పొందకుండా దేవుని వాక్య ప్రకారంగా పరిశీలించుకొని ప్రార్థన పాలు పొందాలి. స్వపరిశీలనాత్మకమైన మంచి మనస్సాక్షి జీవము గల దేవునిలో పాలు పొందడానికి ఆధిక్యతనిస్తుంది. తద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. వివేచింపక తిని త్రాగువాడు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అన్నాడు. నువ్వు పాపము తిని పాపము త్రాగుతూ పాపములోనే బ్రతుకుతూ ప్రభు యొక్క రక్తదేహాల్లో ఎలా చేస్తావు? ఒక మంచి నిజమైన పశ్చాత్తాపం, ఇక వాటిని నేను విడిచిపెడతానని నీలో కలిగినప్పుడు ఆ తీర్మానం చేత నువ్వు పాలు పొందితే ధన్యుడు అవుతావు. రోగం, బలహీనత, నిద్రావస్థ స్థితి మనకు రాదు. జీవము గల దేవుణ్ణి సేవించే గొప్ప శక్తి, సామర్థ్యత ప్రభు యొక్క రక్తదేహాల వలన మనకు కలిగి మిగిలిన జీవితం అంతా కూడా ఆయన మహిమ కొరకు మనం జీవిస్తూ ఉంటాం. అయితే రాను రాను కాలక్రమేణా మొదటి వారు కడపటి వారు అవుతున్నారు, కడపటి వారు మొదటి వారు అవుతున్నారు అన్నాడు. నీవు మొదట రక్షించబడ్డావు, సంతోషమే. కానీ కడపటికి చేరుకున్నావా? కడపట ఇప్పుడిప్పుడే వస్తున్నవారు నీకంటే ముందుంటున్నారా? ఈ ప్రకారమే జరుగును అన్నాడు. యేసయ్య 2వ రాకడలో నీవు మొదట రక్షించబడ్డానన్న ఆ జ్ఞాపకం కాదు, ఇప్పుడు నీ ఆధ్యాత్మిక స్థితి ఏ అనుభవములో ఉన్నదో అదే ఆయనకు కావాలి. ఆ అనుభవము ద్వారానే నువ్వు దేవుణ్ణి సేవించగలుగుతావు. ఆయన నీకు మరింత సమీపం అవుతూ ఉంటాడు. పరలోక రాజ్యము గురించి ఆయన వివరిస్తూ, ఒక గృహ నిర్వాహకుడు తన ద్రాక్ష తోటలో పని చేయడానికి ప్రొద్దున్నే 6 గంటలకే అడ్డా దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు ఎంతమంది కూలి వాళ్ళు నా వ్యవసాయపు భూమిలో పని చేస్తారు అని ఆలోచన చేస్తూ అక్కడికి కొంతమంది కూలి వాళ్ళు వచ్చారు. వాళ్ళతో ఆయన మాట్లాడాడు. అయ్యా, నాకు ద్రాక్ష తోట ఉంది, రండి నా ద్రాక్ష తోటలో మీరు పని చేయండి అని చెప్పి వారితో ఒడంబడిక చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడు. చూడండి 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద్రాక్ష తోటలో పనివారిని ప్రొద్దున్నే 6 గంటలకే బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో మాట్లాడుకొని ద్రాక్ష తోటలోకి వారిని పంపేను అన్నాడు. మొదట 1 దేనారానికే పనివారు కుదుర్చబడ్డారు, వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన 9 గంటలకు వెళ్ళాడు, 12 గంటలకు వెళ్ళాడు, మరలా 3 గంటలకు కూడా వెళ్ళారు. వారినందరినీ ద్రాక్ష తోటలో పనిచేపించాడు. చివరికి 5 గంటలకు కూడా వెళ్ళాడు. ఒకవేళ పని ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు అనుకుంటే 6 గంటలకు వచ్చిన కూలివాండ్రు ఉన్నారు, 9 గంటలకు వచ్చిన కూలివాండ్రు ఉన్నారు,
మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిన కూలివాండ్రు ఉన్నారు, 3 గంటలకు వచ్చిన కూలివాండ్రు ఉన్నారు, చివరకు 1 గంట 5 గంటలకు వచ్చిన కూలివాండ్రు కూడా ఉన్నారు. వీరు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అక్కడ చేరిన వారి సమయాన్ని బట్టి పనిచేశారు. తీరా జీతం ఇచ్చే సమయం వచ్చింది. యజమానుడు ఏమన్నాడంటే, సాయంకాలం వచ్చిన వారి నుంచి లైన్లో నిలువబెట్టి ఉదయం వచ్చిన వారి వరకు నిలువబెట్టి వారికి జీతం ఇమ్మని చెప్పాడు. అప్పుడు వారు సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారికి 1 దేనారం ఇచ్చారు, 3 గంటలకు వచ్చిన వారికి 1 దేనారమే ఇచ్చారు, 12 గంటలకు 9 గంటలకు వచ్చిన వారికి కూడా 1 దేనారమే ఇచ్చారు. అయితే 6 గంటలకు వచ్చిన వారు ఏమనుకుంటున్నారంటే, వీరికి 1 దేనారమే ఇస్తున్నారు కాబట్టి మనకు మరింత ఎక్కువ ఇస్తారు అనుకున్నారు. అయితే యజమానుడు వారికి కూడా 1 దేనారమే ఇచ్చాడు. వాళ్ళు సనుక్కున్నారు, అదేంటయ్యా, పొద్దున్నుంచి సాయంకాలం వరకు ఎండబాధ సహించి నీ పొలంలో పనిచేస్తే సాయంకాలం 1 గంటకు పనికి వచ్చిన వారిని మాతో సమానం చేశావు, వారికి కూడా 1 దేనారం ఇచ్చావు, మాకు ఎక్కువ ఇవ్వాల్సింది కదా అని అడిగారు. అప్పుడు అతను అన్నాడు, యజమానుడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదుగా, నీవు 6 గంటలకు నాతో మాట్లాడినప్పుడు 1 దేనారానికే వస్తానన్నావుగా, నీ సొమ్ము నువ్వు తీసుకొని పో, నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుట నాకు ఇష్టమైనది అన్నాడు. నా సొంత సొమ్ముతో నా ఇష్ట ప్రకారం చేయడానికి న్యాయం కాదా? నేను మంచివాడనై ఉన్నందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని అడిగాడు. ఎందుకంటే కడపట వచ్చిన వారికి, మొదట వచ్చిన వారిగా ఎంచి వారికి 1 దేనారం ఇచ్చి వారిని పంపించాడు. ప్రియులారా, ఈనాడు మనం ఎలా ఉన్నామంటే 1 గంటకు కూలికి వచ్చిన వారిలాగా ఉన్నాం. ఇక సమాప్తి వస్తుంది. మనకంటే ముందున్న వారు ఎండబాధను సహించారు, వారికి మనకు ఒకే బహుమానాన్ని పరలోకపు తండ్రి ఏర్పరిచాడు. కానీ 1 గంటకు వచ్చిన నీవు కూడా కడపటి వారి వలె అవుతావా, లేక మొదటి వారి వలె ఉంటావా? వారు కడపటి వారి వలె అయిపోయారు, వెనకడుగు వేశారు, వెనక వెళ్తూ ఉన్నారు. మొదటి వారు కడపటి వారు అవుతారు. కడపటి వారు జ్ఞాపకాలు ముఖ్యం కాదు, అనుభవాలే ముఖ్యం. ఒకప్పుడు నేను చేశానంటే కాదు, ఇప్పుడు నీ పరిస్థితి, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో చూసుకోవాలి. మొదటి సంగతులు మొదట జరిగించాలి. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన బలం దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వవలసిన సమర్పణ ఆయనకి ఇవ్వాలి. మొదటిది ఆఖరిది మొదట చేయడానికి లేదు. మొదట నీవు పొందుకున్న ప్రకారంగా జరిగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కాబట్టి మొదటి సంగతులలో నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఈ కడపటి దినాలలో ఎలా ఉన్నావు? మొదట సంగతులను మొదట జరిగిస్తున్నావా? మొదట నేనేం చేయాలి అని అంటున్నావా? ఎఫెసీ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఎఫెస్సు సంఘముతో దేవుడు అంటున్నాడు, మొదట నీవు బాగానే ఉన్నావు కానీ కడపటికి వచ్చేసరికి ఇలా అయిపోయావేంటి? నువ్వు మొదటి క్రియలను చేయి, మొదటి పనులు చేయి, మొదట నీకుండినవి ఇప్పుడు వదిలిపెట్టకు అంటున్నాడు. ఎఫెసీ 2:3 నీవు సహనము కలిగి నా నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. నాతో చెప్పండి అందరూ, మొదట గట్టిగా చెప్పాలమ్మా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద నేరము ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. చాలండి. కాబట్టి మొదట సంగతి, నువ్వు మొదటి వాడవై ఉండాలంటే మొదట నీకున్న ప్రేమ నీవు వదలకుండా జాగ్రత్త చేసుకోవాలి అంటూ ఉన్నాడు.
ఎఫెసు రక్షించబడిన క్రొత్త దినాలలో దేవుని కొరకు ఎంతో సహనం, ఎంతో ప్రేమ కలిగి ఉంది. మరి ఈ దినాలలో ప్రేమ లేదు. ప్రేమ లేని లేదా ప్రేమ వదిలినటువంటి స్థితికి సంఘం వచ్చేసింది. ఈనాడు నువ్వు రక్షించబడినప్పుడు మొదట దేవుని ఎడల కలిగి ఉన్న ప్రేమ ఇప్పుడు కలిగి ఉన్నావా? నీ సహోదరుల ఎడల, సహోదరుల ఎడల ఆ ప్రేమ నిలవరంగా ఉందా? నీ సంఘము ఎడల, నీ దైవజనుని ఎడల ఆ ప్రేమ నిలవరంగా ఉందా? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితీవి అన్నాడు. పంజాబ్ రాష్ట్రంలో 2 భార్యాభర్తలు ఉన్నారు. ఎంతో ప్రేమ గలవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితి వారికి ఉంది. ఆ సహోదరుడు మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు. ఆయన ఆర్మీకి వెళ్ళిపోయిన తర్వాత సహోదరి ఇంట్లోనే ఉంది. ఆర్మీ యుద్ధంలో అతని 2 కాళ్ళు 2 చేతులు కోల్పోయాడు యుద్ధరంగంలో. నా భార్యకి ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. నేను చనిపోయానని చెప్పినా కొన్ని రోజులు ఏడ్చి తన హృదయాన్ని గట్టిగా కఠినపరుచుకొని ఉంటుందేమో కానీ నా కాళ్ళు చేతులు పోయాయని తెలిస్తే తాను తట్టుకోలేదు అని చెప్పి తన స్నేహితుని ద్వారా ఉత్తరం రాయించి పంపించాడు. మరి నీ భర్త చనిపోయాడమ్మా అని అధికారులు, స్నేహితులు ఆమెకు ఓ లెటర్ రాసి పంపారు. వచ్చిన ఆ ఉత్తరం చూసింది, చాలా ఏడ్చింది, బాధపడింది. మరి కనీసం ఆ దేహమైనా నాకు ఇవ్వండి అని వారిని అడిగింది. అధికారులు మాకు ఆ దేహం కూడా దొరకలేదమ్మా, ఆ యుద్ధరంగంలో ఆయన ఎక్కడ పడిపోయాడో తెలియలేదు అని మరి ఆ సహోదరిని బ్రతిమలాడుటను బట్టి చెప్తూ వచ్చారు. అయితే ఈమెకు మనసు ఒప్పట్లేదు. నా భర్త నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడు, తప్పకుండా వస్తాడు. ఆయన నాకు కావాలి అన్న ఆలోచనలో పదే పదే ధ్యానం చేస్తూ ఉంది. అక్కడున్న స్నేహితులను, అలాగనే అక్కడ వారి అధికారులను మాటి మాటికి కలుస్తూ విసిగిస్తూ నాకు కనీసం ఆయన ఆనవాలు ఏదైనా ఇవ్వండి అని బ్రతిమలాడుకుంటూ వస్తుంది. చాలా కాలం ఆయన హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇట్లు బ్రతిమలాడుతూ తిరుగుతూ ఉంటుండగా ఢిల్లీలో ఆమెకు ఒక అతను, నీ భర్త చనిపోలేదమ్మా, బ్రతికే ఉన్నాడు అన్న వార్త చెప్పాను. ఆమె చాలా సంతోషించింది. ఆమె తన హృదయాన్ని ఆపుకోలేకపోయింది. నా భర్త ఎక్కడ ఉన్నాడు అని ఆయన అడిగింది. ఆయన పాపం ఆమెకు అడ్రస్ చెప్పాడు. ఆమె పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. హాస్పిటల్లో బెడ్ మీద కాళ్ళు చేతులు లేక మొండెముతో పడి ఉన్న తన భర్తను చూసి విలవిలా ఏడ్చింది. నువ్వెందుకు ఈ అబద్ధము నాతో చెప్పించావు? నువ్వు చనిపోయావని నాకు ఎందుకు చెప్పావని ఆయనను ఆయన మీద పడి బాధపడుతూ ఆయన అడుగుతూ వచ్చింది. అమ్మా, ఇప్పుడు నేను బ్రతికున్నా నీకే ప్రయోజనం చేయలేను. ఇదిగో నా కాళ్ళు చేతులు పోయాయి, నేను మండెముగా ఉన్నాను, నిన్ను బాధ పెట్టకూడదని నేను ఈ విషయం చేశాను అని అతను చెప్పాడు. అయ్యా, నువ్వెందుకు బాధపడతావు? నీకు చేతులు లేవని నువ్వు బాధపడకు. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. నీకు చేతులు లేకపోతే ఏంటి, నా చేతులే నీ చేతులు అవుతాయి. నీకు కాళ్ళు లేకపోతే ఏంటి, నా కాళ్ళే నీ కాళ్ళు అవుతాయి. నువ్వు బ్రతికున్నంత వరకు నేను నిన్ను చూసుకుంటానని చెప్పి తన భర్తను ఇంటికి తీసుకొచ్చింది. ఎంత ప్రేమ, మానవ ప్రేమ భార్యాభర్తల మధ్య నెలకొని ఉన్నది. ఈనాడు ఆ ప్రేమ భార్యాభర్తల మధ్య లేదు. కానీ సంఘానికి, దేవునికి మధ్య అంతకంటే బలమైన ప్రేమ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఈనాడు నా యేసయ్య కూడా కాళ్ళు చేతులు మేకులు కొట్టబడి కదలలేని పరిస్థితుల్లో సిలువలో వేలాడుతున్నాడు. ఆనాడు రక్షణ పొందిన నీవు నా కాళ్ళు చేతులెల్లా నీ సేవకే అన్నావు. ఈనాడు నీ కొరకు ఉపయోగించుకుంటున్నావు నీ కాళ్ళు చేతులను. నా కొరకు ఒక ఆత్మను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా? నా చేతిని చాచలేను. సంగమా, నీవు నాకు నీ చేతులనిచ్చి ఆత్మను రక్షిస్తావా? లోబడనల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాస్తున్నాను అన్నాడు. నీ చేతులు ఆయన చేతులు అవుతాయా? నీ కాళ్ళు ఆయన కాళ్ళు అవుతాయా?
ఆయన సంఘము ద్వారా నువ్వు పనిచేస్తూ ఆత్మల సంపాదన కొరకు, ఆత్మల పరిపూర్ణత కొరకు నీ ప్రేమను చూపించగలవా? ప్రేమ వదిలితివి, ప్రేమ నీకు లేదు అని దేవుడు నేరం మోపుతా ఉన్నాడు. ఎంత విచారకరం! నరకము నుంచి రక్షించుకున్న నీ దేవునికి నీ ప్రేమను చూపలేవా? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములు ఎవ్వరును చూడరు అన్నాడు. యేసుకు ప్రదానము చేయబడిన సంఘ కన్యక, ఆయనకు కాబోయే భార్యగా ఉన్నటువంటి మనం ఆయన చేతులుగా, ఆయనకు మన చేతులనిచ్చి ఆయనను గణపరిచే వారంగా ఉండాలి. సంఘంలో చేతులెత్తి ప్రార్థన చేసే సహోదరులేరి, సహోదరులు ఏరి, పిన్నలేరి, పెద్దలేరి, సంఘానికి సాగే కాళ్ళేవి, ఫంక్షన్లకు సాగే కాళ్ళున్నాయి, పుట్టినరోజులకు వెళ్ళిపోయే కాళ్ళున్నాయి, బహుమానాలు బంధువులకిచ్చే చేతులున్నాయి, కానీ యేసయ్య కొరకు దేహాన్ని అర్పించుకునేవారు లేరు. ఆయన ప్రేమను చూపించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఆ మొదటి ప్రేమను నీలో ఉంచుకుంటే మొదటి వాడవవుతావు, లేకపోతే కడపటి వాడవవుతావు. నువ్వు కడపటిగా ఉండి విడవబడి ఈ లోకంలో నష్టపడాలని దేవుడు కోరట్లేదు. ఆ మొదటి క్రియలు చెయ్యి, మొదట ప్రేమను కలిగి ఉండు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాంటి ధన్యత మనకు కావాలి, సంఘానికి కావాలి. రక్తదేహాల్లో పాలు పొందుతున్నావు కదా, చెయ్యి చాస్తున్నావు కదా, ఈ చెయ్యి నీదా ప్రభువుదా? ప్రభువు కొరకు ఏ మంచి పనైనా చేసిందా? ఈ వారమంతా నీ చేతులెత్తి ప్రార్థన చేసావా? నీ కాళ్ళతో ఈ వారమంతా ఆలయానికి నడిచావా? ఓన్లీ ఆదివారం మాత్రమే వస్తేనే నేను క్రైస్తవుడని అనుకుని మోసపోతున్నావు, భ్రమపడుతున్నావు. సంఘ సహవాసం నిన్ను పరిపూర్ణతలోకి నడుపుతుంది. ఆయనకి ఇవ్వలేని నీ కాళ్ళెందుకు? ఆయనకి ఇవ్వలేని చేతులు నీకుండి ఏమి ప్రయోజనం? ప్రియులారా, ఎప్పుడైతే ఆ మొదటి ప్రేమను మనం కలిగి ఉంటామో పరిగెత్తుకుంటూ వస్తాం ఆయన సన్నిధికి. మర్చిపోమాయన్ను. సమరయ స్త్రీ మొదటి ప్రేమ చూపించింది, వెంటనే సుకారా గ్రామంలోకి వెళ్ళిపోయింది. ఆయన కొరకు తన కాళ్ళు చేతులు వాడింది, తన దేహాన్ని ఇచ్చింది, ధన్యురాలైంది. ఇంతవరకు లోకానికి, పాపానికి, శాపానికి నా దేహాన్ని ఇచ్చాను ప్రభా, ఇప్పుడు నీకు ఇస్తాను నా దేహాన్ని అని సమర్పించుకుంది, ధన్యురాలైంది. అందుకే సమరయ స్త్రీ వృత్తాంతం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. పాపము చేయము అని కాదు, పాపములో నిలిచి ఉండకూడదు. ప్రభు ప్రాణం పెట్టాడని గ్రహించి విమోచింపబడి ఇక్కడ నుండి ప్రభువుకు నీ కాళ్ళ చేతులనిచ్చి ఆయనను గణపరచాలి. అప్పటి క్రియల వలన నీకేమీ ఫలము కలిగెను, వాటి విషయమై మీరు సిగ్గుపడుచున్నారు కాదా అన్నారు. సిగ్గు తెచ్చే పనులు ఇంకెందుకు చేస్తున్నావు? నీకు ఆనందం తెచ్చే పనులు చేయి, దేవునికి మహిమ తెచ్చే పనులు చేయి. అందుకొరకు నీ కాళ్ళు చేతులు వాడు, అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. మొదటి ప్రేమ మనలో ఉంటే మనం ఎప్పుడు సంఘం మానం, ఏ గృహ కూడిక మానం, ఏ స్త్రీల కూడిక మానం, ఏ శనివార ప్రార్థన మానం. మన శరీరం బలహీనమైనా సరే లేడి కాళ్ళ వలె ఆయన మన కాళ్ళు చేస్తాడు. పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధికి వస్తాం. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయు, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయు, రక్షణ కేడము నాకము, ఆశ్రయము గతన భాగ్యమునే, ఆశ్రయము గతన భాగ్యము. యెహోవా నా బలమా, నిదానమైనది నా పరిపూర్ణమైనది యెహోవా. చాలండి. కానీ మొదటి ప్రేమలో మరలా మనం తీర్మానం చేసుకోవాలి. ఈ మొదటి నెల, ఈ మొదటి వారములో నువ్వు ఆ తీర్మానంలోకి వస్తావా? ఈ 2024 సంవత్సరాన్ని నువ్వు కోల్పోకూడదు. మొదట ప్రేమను పొందుకుంటే
మరలా ఆయన ఆశీర్వాదాలు మన సొంతం అవుతాయి. ఇది మొదటి సంగతి. మొదటి వారు అనేకులు కడపటి వారు అగుతారు అన్నాడు. మొదట మనకు ఉండవలసిన సంగతులు మొదటే ఉండాలి. మొదట ప్రేమ ఉండాలి. రెండవది మొదట సమాధానం ఉండాలి. చూడండి, తీతుకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము, తీతుకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఏం చెప్పాడమ్మా? మొదట సమాధానం. నాతో చెప్పండి, మొదట సమాధానం. ఈనాడు ఆ మొదట ఉన్న సమాధానం నీకుందా? మనం దేవునితో సమాధానము కలిగి ఉండాలి. అలాగే మన సహోదరులతో సహోదరీలతో సమాధానం కలిగి ఉండాలి. సేవకులతో సమాధానం కలిగి ఉండాలి. సమాధానానికి ముందు అడుగు మనదే అయి ఉండాలి. మొదట సమాధానం. ఆ మొదట నీకుండిన సమాధానం ఇది నాన్ననిలో లేకపోతే ఎంత విచారం. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉంటే మనం వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఆశీర్వాదం పొందం. మరి దేవుడు మనకు సమాధాన స్థితిని ఇచ్చాడు. ఒకప్పుడు నీ సహోదరునితో నీకెంత సమాధానం ఉంది? ఈనాడు నువ్వు ఆ సమాధానాన్ని కలిగి ఉన్నావా, కోల్పోయావా? ఆ సమాధానం మనం స్థిరపరచుకుంటే ధన్యులం అవుతాం. వీపులు చూపొద్దు, ముఖములు చూపాలి. సేవకులకు వీపులు చూపేవారు, సహోదరులకు సహోదరీలకు వీపులు చూపేవారు సమాధానము లేనివారు, ముఖములను చూపేవారు సమాధానము కలిగిన వారు. అదేంటదో వెనుక నుంచి వెనుకకే పారిపోవడం కానీ ముందుకొచ్చి అయ్యా వందనాలు, అమ్మా వందనాలు, అక్క వందనాలు, అన్నా వందనాలని పలకరించే అనుభవమే రావట్లేదు. నీకు సమాధానము లేకపోతే నీ హృదయము నిండా కలవరమే ఉంటుంది. ఎంతకాలం పరిగెడతావు? గచ్చి వత్సరమంతా పరిగెత్తావు. ఈ మొదటి నెల, మొదటి దినం, మొదటి వారం కూడా అదే అనుభవమా? లేక సమాధానముతో వెళ్తావా? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావన్నాడు సుమయోను. ఆయన మందిరంలో నుంచి వెళ్ళినా సమాధానంగా వెళ్తాడు, నిత్యత్వానికి వెళ్ళినా సమాధానంగా వెళ్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సమాధాన పుత్రుడిగా ఉన్నాడు. ఈనాడు నీకు అలాంటి ఆధిక్యత ఉందా? ముఖ్యంగా సువార్త పనిలో ఉండేటువంటి వారు, సంఘములో ఉండేటువంటి వారు ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలి. మనలో ఏ కల్మషం లేకపోతే యథార్థ హృదయంలో అయితే తప్పకుండా నిలిచి ఉంటాం, పారిపోం. అసలు ఎప్పుడైనా నీకు అనుభవం ఉందా? అయ్యా ఇదిగో నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం కొరకు ప్రార్థన చెయ్యయ్యా అని నిలిచి ప్రార్థించుకున్నావా? ఆలయంలో ఉన్నావా? ఎప్పుడూ పరిగెత్తే పనే కానీ సమాధాన స్థితిని పొందుకునే పని లేదు. ఇలాంటి స్థితిలో ఉంటే నీకు ఎలా దీవెన కలుగుతుంది? మొదట సమాధానం. నువ్వు మొదట రక్షించబడినప్పుడు సంఘముతో, సేవకులతో, దేవునితో ఏ సమాధాన స్థితి కలిగి ఉన్నావో ఇప్పుడు అదే సమాధాన స్థితి కలిగి ఉండాలి. అదే దేవుని యొక్క చిత్తం. సుంటికేను యువదియును అని 2 సహోదరీలు ఉన్నారు. ఇద్దరు కూడా యేసుక్రీస్తు సువార్త పనిలో మొదటి దినము నుండి ప్రయాసపడ్డారు. క్లేమంతుతోనూ ఇతర సహోదరులతోనూ వారు సువార్త పనిలో బ్రహుగా ప్రయాసపడినారు. కానీ ఇప్పుడు వారికి సమాధానం లేదు ఒకరికొకరికి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. పౌలు గారు వారిని బతిమిలాడుతున్నాడు. ప్రభువు నందు ఏక మనస్సు కలిగిన వారై ఉండాలని యవదియను సుంటికేను బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక సహాయము చేయుమని నేను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడిన పేర్లు యువతియును సుంటికేను. కానీ ఇద్దరికి సమాధానం లేదు. ఆ అక్క ఇటత్తే ఈ అక్క అటు వెళ్తుంది, ఆ నీటొత్తే ఈ అన్న అటు వెళ్ళిపోతున్నాడు.
ముఖం చూపించుకోరు, చేతులు కలుపుకోరు, స్వార్థ పనిలో సహకారులై ఉన్నారని. ఎంతకాలం అలా ఉంటారు? మీరిద్దరు ఏక మనసు కలిగి ఉండాలని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్నాడు పౌలు గారు. అలాంటి గొప్ప దైవజనుడు వారిద్దరి గురించి విచారణ చేస్తూ ఉన్నారు. ఈనాడు సంఘంలో నీ స్థితి ఎలా ఉంది? నీ సహోదరులతో సహోదరులతో సమాధానం ఉందా? సేవకులతో సమాధానం ఉందా? సమాధాన స్థితితో వెళ్తున్నావా? మొదట ఉండిన సమాధానాన్ని సంపాదించుకుంటే మనం ధన్యులమవుతాం. ఇది మొదటి సమాధానము అన్నాడు. మొదట ప్రేమ కలిగి ఉండాలి, మొదటి సమాధానము కలిగి ఉండాలి, అంతేకాదు మొదట విశ్వాసము కలిగి ఉండాలి. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము, తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. వారెవరైనా సరే, ఇక్కడ సందర్భం యవనస్తులైన విధవరాండ్ర గురించి చెప్పాడు, కానీ సందేశం మనందరికీ అవసరం. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు, నువ్వు ఇంకా సమాధానాల నుంచి బయటపడలేదమ్మా. మొదట విశ్వాసము. నాతో చెప్పండి, మొదటి విశ్వాసము. మొట్టమొదటిది ఏంటి? మొదటి ప్రేమ. మొదటిది ఏంటమ్మా? మొదటి అని చెప్పాలి, ప్రేమ అని చెప్పకూడదు. మొదటి ప్రేమ. ఏంటది? రెండవది మొదటి సమాధానం. మూడవది మొదటి విశ్వాసం. యేసయ్య ఒకసారి శిష్యులతో అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అన్నాడు. మొదట విశ్వాసం ఇప్పుడు వాళ్ళలో కనబడలేకపోయింది. మీరు ఇంకను విశ్వాసము లేకయున్నారా అన్నాడు. మూర్ఖతరములైన జనులారా, ఎంత కాలము నేను మీతో ఉందును అన్నాడు. మొదట నీకుండిన విశ్వాసం ఇప్పుడు ఉండిందా? కార్యాలు ఎప్పుడప్పుడు నూతనమే. ఒకప్పటి విశ్వాసం ఇప్పుడు పనికిరాదు. అయితే ఆ మొదటి విశ్వాసాన్ని నిలుపుకుంటే మనం ఇంకా విశ్వాసులం అవుతాం. అందుకే అన్నాడు, మనుష్య కుమారుడు భూమి మీదికి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా. ఆ విశ్వాసం అంటే మొదటి విశ్వాసం. రక్షించబడినప్పుడు మనకున్న విశ్వాసం ఇప్పుడుందా ప్రభు పట్ల? ఆయన సమర్థుడు, అన్ని కార్యాలు చేస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులు, అక్కరలు, అవసరతలు, అప్పులన్నీ తీరుస్తాడు. దిగులు, చింత, వేదన, కలవరమేది నీకు రానీయకు. విశ్వాసముతో ఆయన కార్యాలు చేయి, విశ్వాసముతో ఆయన మీద ఆధారపడు. ఆ మొదటి విశ్వాసం నీళ్ళు ఉంటే చాలు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము విశ్వాసం ఎంతో బలమైనది. మొదటి నుంచి చివరి వరకు దాదాపు 30 లేదా 25 సంవత్సరాలు విశ్వాసంతో నడిచాడు. బలహీనపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయనను అతడు ఒకటే నమ్మాడు, దేవుడు సమర్థుడు, వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు అని విశ్వసించి ఆ విశ్వాసము వలన బలము పొందేను అన్నాడు. విశ్వాసం లేకపోతే విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. విశ్వాసులే ఆయనకి ఇష్టలు. విశ్వాసులను కాపాడుతాడు, విశ్వాసులకు కార్యాలు చేస్తాడు ప్రభువు. కాబట్టి ఆ మొదటి విశ్వాసాన్ని సంపాదించుకుంటే నువ్వు ధన్యుడవు అవుతావు. ఆ మొదటి విశ్వాసం మనలో స్థిరమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మూడో సంగతి. సమయం తొందర పెడుతుంది కాబట్టి త్వరగా చెప్పేస్తాను. 4వ విషయం చూద్దాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము. ఇక్కడ మరో విషయం కూడా 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని ఆ మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అన్నాడు. లేకపోతే మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేతను. మొదటి క్రియలు అంటే
నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము అంటున్నాడు. నువ్వు రక్షింపబడినప్పుడు ఏ క్రియలు నీకున్నాయి? మందిరానికి ఎప్పుడు వచ్చేవాడివి? చేపలు, చైర్సు, మైక్ సెట్టు, నీళ్ళు, ఆవరణలో నువ్వు చేసే పని నీకు గుర్తుందా? ఆ మొదటి క్రియలు, పరిశుద్ధుల కొరకు నువ్వు చేసిన మంచి పనులు, అవి నీ వెంట వస్తాయి, నీకు బహుమానాన్ని తెస్తాయి. నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీ మంచి క్రియలైతే నువ్వు ఘనత పొందుతావు. అంటే అప్పుడెప్పుడో చేశానని కాకుండా ఇప్పుడు కూడా పాలు పొందితే మనం ధన్యులం అవుతాం. ఆ క్రియలు మనలో ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. కాబట్టి మొదటి క్రియలను మరలా చేయాలి, మరలా ఆరంభించాలి. ఇక చివరిగా 5వదిగా ఆ మొదటి ఆజ్ఞలను మనం మర్చిపోకూడదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. మొదటి ఆజ్ఞ వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞల జాడలో నువ్వు పరిగెడుతున్నావా? నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తున్నాను, నేను పరిగెడుతున్నాను అన్నాడు దావీదు. దేవుని ఆజ్ఞల్లో నడిచేవారికి అవమానం ఉండదు. మొట్టమొదటి ఆజ్ఞ తల్లిదండ్రులను సన్మానించు అన్నాడు, నీకు మేలు కలుగునట్లు. మనం ఆత్మీయ తల్లిదండ్రులను సన్మానించాలి. అక్షరార్థంగా దేవుడు ఫిజికల్గా మనకిచ్చినటువంటి తల్లిదండ్రులను కూడా సన్మానించాలి. తల్లిని తండ్రిని దూషించొద్దు, వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యము చేయకుము అన్నాడు. వారిని మానసికంగా శారీరకంగా హింసించేటువంటి వారంగా ఉండకూడదు. నీకు మేలు కలుగునట్లు అన్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు. ఇది దేవుడి ఆజ్ఞ.